श्यामः सुदर्शनधराभयसद्वरेतो भूम्यायुधो किरनियोक्तिपरिग्रहिश्च ध्येयो निजश्च तनुभिः सकलैरुपेतः कोलो हरिः सकलवाञ्छितसिद्धयेजः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः अगण्यदिव्योरुगुणार्णवः प्रभुः समस्तविद्याधिपतिर्जगद्गुरुः अनन्तशक्तिर्जगदीश्वरेश्वरः समस्तदोषातिविदूरविग्रहः रसतु श्रीमदानन्दतीर्थेन्दुर्नो हृदम्बरे यद्वचश्चन्द्रिका स्वान्तसन्तापं विनिकृन्तति नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि मिथ्यासिद्धान्तदुर्धान्तविध्वंसनविचक्षणः जयतीर्थाख्यतरणिः भासतान्नो हृदम्बरे नौमि न्यायसुधातिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो वतुमां निर्जिता शेषमायभुत सत्यधीरकराब्जोत्तः सत्याभिनवसञ्जातः राज्यपुत्रफलादिदः सत्याधिराजो वतुमां निर्जिता शेषमाय सत्याधिराजो वतुमां विद्यासन्ततिवर्धकः सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्पानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् చాతుర్మాస్య విశేషములను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున అనేక వ్రతములు చాతుర్మాస్య సందర్భంలో మనం చేయవలసినటువంటి వ్రతములు ఏవైతే ఉన్నాయి వాటిని గురించి కొన్ని వివరాలను తెలుసుకున్నాం. మరొక విశేషమైనటువంటి విషయం అది ముద్రాధారణ. రేపు ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి నాడు బెంగళూరులో వేల మంది ముద్రాధారణ చేసుకుంటారు. అందరూ చేసుకుంటూ ఉన్నారు, మనం కూడా చేసేసుకుందాము. అవశ్యంగా చేసుకోవాలి. కానీ చేసుకునేటప్పుడు దానికి ఉన్నటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకొని చేసుకుంటే విశేష పుణ్యదాయకం. అందువల్ల దాన్ని ధరాదేవి ప్రశ్నించినప్పుడు వరాహస్వామి ధర్మాధర్మ నియామకుడు, జగన్నియామకుడైనటువంటి స్వామి తాను చెబుతాడు. ఏమని? శ్రీ వరాహోవాచ ముద్రాణం ధారణం దేవి ద్వివిధం పరికీర్తితం తాపయిత్వా మృదా చైవ బ్రాహ్మణస్య విశేషతః. రెండు విధములైనటువంటి ముద్రాధారణను చేసుకుంటాము. అది ఒకటి తాపయిత్వ, బాగా కాల్చి దాన్ని తీసుకోవడం ఒకటి అయితే, రెండవది మృదా చైవ, గోపీచందనంతో ప్రతిరోజు పెట్టుకునేటువంటి శంఖచక్ర గదాపద్మాది ముద్రలు. ఈ విధంగా రెండు విధాలుగా ఉన్నాయి. ఆషాఢే కార్తికేయ మాసి, ఆషాఢ మాసంలో, కార్తీక మాసంలో. ఇక అనేక సందర్భాల్లో కూడా చెబుతారు మౌంజీ వంద విధౌతత ద్వాదశే అని జాతస్య అని. దాన్ని ఏ విధంగా చేయాలి అంటే, అగ్ని ప్రజ్వరింపజేసి అగ్నిని విశేషంగా దానికి కేవలం కాల్చి తీసుకోవడం కాదు, అక్కడ హోమం చేయాలి. హోమాన్ని చేసి విధినా అగ్నిం ప్రతిష్టాప్య సహస్ర వ్యాహృతిర్హు
హువేత్. తర్వాత నమశ్చక్రాయ స్వాహ ఇత్యష్టోత్తర శతం. ఈ విధంగా చేయాలి. సంక్షేపంగా కూడా వ్యాహృతి మంత్రాలతో హోమాన్ని చేసి తర్వాత దాన్ని కాల్చి ఇస్తారు, దాన్ని మనకు వేస్తారు. ఈ విధంగా ఎవరితో చేయించుకోవాలి? తతశ్చ స్విష్టకృద్ధోమం విధాయ గురుతః, మన గురువులు ఎవరున్నారో వారి ద్వారా స్వీకరించాలి. వెనుకటికి గురువులు ఇంత సంచారం ఉండేది కాదు. అందువల్ల తండ్రి తదభావే పితురువాపి, తండ్రి గారు చేసినా కూడా వస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు గురువులు ఉన్న చోట మనకు వెళ్ళడానికి అన్ని విధాలుగా అనుకూలతలు ఉన్నాయి కాబట్టి అక్కడికే వెళ్ళి చేయించుకోవాలి. తదభావే పితుర్వాపి. లేదు, ఎవరైనా మహానుభావులు ఉన్నారు అంటే వెనుకటికి మఠ సంప్రదాయం ఉండేది. మధ్వాచార్యుల వారే కొన్ని ఉత్తమమైనటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వేదాంగ పారంగతులైనటువంటి పండితులకు, వంశస్థులకు అధికారుల వారే, ఆచార్యుల వారే అధికారాన్ని ఇచ్చారు. అందువల్ల అటువంటి సద్గ్రహస్థులు కూడా చేసేటువంటిది ఉండేది. కాలాంతరంలో అది విచ్ఛిన్నమైంది. ఇప్పుడు గురువులే అందరికీ కూడా ఇస్తారు. ఇది ఎవరు స్వీకరించాలి అంటే ఇది అనివార్యమా అన్నటువంటిది ప్రశ్న. కొంతమందికి భయం ఉంటుంది. ఏమి అంటే అది కాలుతుంది, ఎలా తీసుకోవాలి, వద్దులేండి అని దూరం నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది లేదు, స్వీకరించాలి అని. కొంతమంది ఇదంతా కూడా అనాగరికమైనటువంటి చర్య అని. ఈ విధంగా నానా విధమైనటువంటి వారి ఆలోచన విధానాలు ఉన్నాయి. ఇది బ్రాహ్మణులకు చాలా అనివార్య కర్తవ్యము అని చెబుతారు. ఉపనయనం ఏ విధంగా సంస్కారమో ఆ విధంగా ఉపనయనం వలె ఇది కూడా తప్త ముద్రాధారణ. తప్త అంటే కాల్చినటువంటిది, దాని ముద్రాధారణ ఇది అనివార్యము అని వాయుపురాణం చెబుతుంది. ఉపవీతకవద్ధార్య శంఖచక్రాదయస్తథా. శంఖచక్రాదులను ఉపవీతం అంటే యజ్ఞోపవీతం ఎలా ప్రధానమో అదే విధంగా ఇది కూడా ప్రధానం. ఉపవీతం శిఖాం చైవ ఊర్ధ్వపుండ్రం తథైవ చ చక్రలాంఛన హీనస్య విప్రస్య విఫలం భవేత్. ఉపవీతము, శిఖ, ఊర్ధ్వపుండ్రాదులు లేకపోతే ఏ విధంగా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా నిష్ఫలమవుతాయో అదేవిధంగా చక్రలాంఛన హీనస్య, ఈ శంఖచక్రాదులు తప్తమైనటువంటివి లేకపోయినా అది నిష్ఫలమవుతుంది. అలా అని ప్రతిరోజు తీసుకోవాలి అని లేదు. చాతుర్మాస్య సందర్భంలో విశేషంగా ఆషాఢం, కార్తీకం అని చెప్పారు, దాని మధ్యలో అవశ్యంగా తీసుకోవచ్చు. ప్రతప్తం విధినా వహ్నౌ సహస్రారం సువర్ణకం ప్రణతాయ స్వశిష్యాయ హంసో గురు రథాంకయేత. ప్రతప్తం విధినా వహ్నౌ, వహ్నియందు అర్థాత్ అగ్నియందు విధిపూర్వకంగా హోమాన్ని చేసి ప్రణతాయ స్వశిష్యాయ విధేయుడైనటువంటి తన శిష్యుడికి హంసో గురు రథాంకయేత. హంస అంటే సన్యాసులే వేయాలి అని. తదభావే వేరే వారికి, వారు ఆదేశాన్ని ఇస్తే వేరే వారు వేయవచ్చు, అంతే తప్ప గురువుల ఆదేశం ఇవ్వకపోయినా నేనే ఇస్తాను రండి అని అందరికీ తాను ఇవ్వకూడదు. అందువల్ల అటువంటి మన కుల గురువులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి అనుగ్రహంతో మనం దాన్ని స్వీకరించాలి. ప్రణతాయ స్వశిష్యాయ హంసో గురు రథాంకయేత. ప్రతప్తం బిభ్రూయా చక్రం శంకంచ భుజమూలయో. ఆ విధంగా ముద్రధారణ చేసుకోవాలి. ఎన్ని చేసుకోవాలి ఈ విషయంలో వివాదం మధ్యలో వచ్చింది. దాన్ని కూడా ధారయే తప్త చక్రంచ దక్షిణే బాహుమూలకే స్థనే చ జఠరే చైవ. దక్షిణ బాహుమూలంలో, అదేవిధంగా హృదయ భాగంలో, జఠరంలో 3 చోట్ల చక్రాన్ని, తత శంఖంతు సవ్యతః భుజమూలే. శంఖాన్ని ఎడమవైపు భుజమూలంలో, స్తనం హృదయ భాగంలో, ఈ విధంగా మొత్తానికి 5 స్వీకరించాలి ఉపవీతమైనటువంటి పురుషులు. ధారయేత్ పంచముద్రికాః.
చక్రశంకో ద్వయోర్బాహ్వోహో అథవా ధారయేద్బుధ. మరొక ప్రమాణం కూడా ఉన్నది. అది శంఖచక్రాదులను రెండింటిని ధారణ చేసినా కూడా చాలు అని. సంప్రదాయం 5 వచ్చింది కాబట్టి 5ంటిని, మొట్టమొదటి పక్షాన్ని పంచముద్రలు అనే వరాహస్వామినే చెప్పినటువంటిది. అందువల్ల 5 ముద్రలను గురువు గారు ఇస్తారు. దాన్ని మనం స్వీకరించాలి. స్త్రియో బాలాశ్చ సంస్కార్యాః తతః కర్మాణి కారయేత్. ఇది ఒక సంస్కారం వలె. అందువల్లనే వివాహమైన వెంటనే ఆ పురుషుడు మరియు ఆ వివాహిత అర్థాత్ వరుడు ఇద్దరు కలిపి ఆ స్వల్ప సమయంలోనే వివాహం తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి అర్థాత్ గురువుల వారి దగ్గరికి వెళ్ళి పాద పూజను చేసి వారి ద్వారా దీన్ని తీసుకుంటే ఇది ఒక సంస్కారము అని. ఉపనయనం తర్వాత ఆ వటువుకు గాయత్రి ఉపదేశాన్ని చేయిస్తారు. ఆ సందర్భంలో వాడికి కూడా పంచముద్రలను గురువు గారితో ఇప్పించారు. ఇది అనాగరికమైనటువంటి చర్య కాదు. మన పూర్వజులందరూ కూడా చేస్తూ వచ్చినటువంటి కర్మని, చాలా విశిష్టమైనటువంటిది. అది ప్రతిరోజు వేసుకోవడం కష్టము అన్నందువల్ల భగవంతుడు మరొక దాన్ని చెబుతాడు, మృత్తికా. నారీవా దాన్ని వేసుకోకపోతే ఏమిటి అన్నటువంటి దాన్ని వరాహస్వామినే చెబుతారు. యథా శ్మశానగం కాష్టం గర్హితం సర్వకర్మసు అతప్త శంఖచక్రాంగం తథా గర్హితముచ్యతే. ఆ శ్మశానంలో ఉన్నటువంటి కర్ర ఏ విధంగా అది మైల అని చెప్పేసి అది గర్హితం సర్వకర్మసు, దాన్ని వేరే చోటికి తెచ్చి వాడకూడదు. అది అక్కడే తప్ప దాన్ని ముట్టుకోను రాదు. అది ఏ విధంగానో అదే విధంగా శంఖచక్రాదులను ధారణ చేయకుండా, గోపీచందనాదులను ధారణ చేయకుండా చేసేటువంటి ప్రతి కర్మ అర్థాత్ ఆ శరీరం కూడా అంత అపవిత్రమైనటువంటిది. అందువల్ల స్నానం చేసిన వెంటనే నిర్మాల్య తీర్థం ఉంటే ఆ నిర్మాల్య తీర్థాన్ని తీసుకొని, లేకపోతే దాన్ని సంక్షేపంగా చేసుకొని 3 సార్లు నిర్మాల్య తీర్థాన్ని తీసుకొని ఆ నిర్మాల్య తీర్థంతోనే గోపీచందనాన్ని ధారణ చేయాలి. స్త్రీలు కూడా తాము గురుమంత్రాన్ని చెప్పేటప్పుడు గోపీచందనాన్ని పెట్టుకొని దానిపైనే కుంకుమతో బొట్టు పెట్టుకొని తర్వాతనే వారు గురుమంత్రాన్ని జపించాలి. సంధ్యావందనం చేయాలి అంటే గోపీచందనం ఉండాలి. గోపీచందన ధారణ చేసినే సంధ్యావందనం, జపం, హోమం ఏది చేసినా, దేవతార్చన, పితృశ్రాద్ధాదులు ఏది చేసినా కూడా గోపీచందన విహీనమైనటువంటి కార్యం ఇది అత్యంత అశుద్ధమైనటువంటిది. అతడికి అధికారమే లేదు. మృదావై ధారణం కుర్యాత్ ప్రత్యహం స్నానతః పరం. ప్రతిరోజు స్నానం తరువాత మట్టితో, అంటే ద్వారకలో దొరికేటువంటి మట్టి, అది లేకపోతే మన తులసి మృత్తికను కూడా స్వీకరించవచ్చు అని అనేక ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే మనం ధారణ చేయాలి. సర్వ ఆయుధాని చాంగేషు. 12 నామాలను శుక్లపక్షంలో అయితే కేశవాది 12 నామాలను, అదే శుక్లపక్షంలో అయితే కేశవాది 12 నామాలు శుక్లపక్షంలో, సంకర్షణాది 12 నామాలు అది కృష్ణపక్షంలో అని. తద్వద్ వామే పృష్ఠమధ్యే చ మూర్ధ్ని శుక్లే న్యసేత్ కేశవాదీని తేషు. శుక్లపక్షంలో కేశవాది నామములు, సంకర్షణాదీన్యత కృష్ణపక్షే నామాని విష్ణోహో అని ఎక్కడెక్కడ ధరించాలి అన్నటువంటి దాన్ని కూడా చెబుతారు. అదేవిధంగా భగవంతుడి శంఖచక్ర గదా పద్మ అన్నటువంటి ఆయుధాలు, అదేవిధంగా నారాయణ అన్నటువంటి నారాయణ నామంతో చిహ్నితమైనటువంటి మరొకటి, ఈ విధంగా పంచముద్రలను మనం శరీరం మీద ధారణ చెయ్యాలి. నారాయణ ఆయుధాదీనాం ముద్రాహ సంప్రార్థయేత్. వాటికి ప్రార్థన చేసి మిమ్మల్ని నేను ధరిస్తూ ఉన్నాను అని. ముద్రలు కొని తెచ్చుకొని చేయడం కాదు, దానికి కూడా ఒక సంస్కారం ఉన్నది. ఆ హోమంలో సుదర్శన హోమాన్ని చేసినప్పుడు అందులో ఆ ముద్ర పంచముద్రలను అందులో వేసి కాల్చి దాన్ని శుద్ధి చేసుకొని తీసుకువచ్చి దాంతో ధారణ చేయాలి. చాలా ఉన్నది తెలుసుకోవలసినటువంటి. మనం జపం చేస్తూ జపమాలను పెట్టుకుంటాం. ఆ జపమాలకు ఒక సంస్కారం ఉన్నది. దాన్ని చేసినే జపమాలను వాడుకోవాలి అని ఈ విధంగా ఉన్నది.
ఇప్పుడు అది సాధ్యం కాదు. అందువల్ల తెచ్చి భగవంతుడికి సమర్పణ చేసి మనం దాన్ని వాడుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ విధంగా తప్త చక్రాలను ధారణ చేయాలి సంవత్సరంలో ఒక్కసారైనా, అందులోనూ చాతుర్మాస్యంలో విశేషంగా చెప్పారు కాబట్టి అవశ్యంగా చాతుర్మాస్యానికి వెళ్ళండి. సత్యాత్మ తీర్థుల వారిని మఠ సంప్రదాయానుసారంగా వారి వారి మఠాలకు వెళ్ళి గురువుల వారిని దర్శనం చేసుకొని, చాతుర్మాస్యంలో గురు దర్శనం విశేష ఫలితం. దర్శన స్పర్శనాలాపై అని చాతుర్మాస్య సంకల్పంలోనే వస్తుంది. వారి దర్శనం, వారితో మాట్లాడడం, వారి ఉపదేశాన్ని వినడం, ఇవన్నీ కూడా పుణ్యదాయకమైనటువంటివి చాతుర్మాస్యంలో అని చెబుతారు. అటువంటిది ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చేటువంటి తప్తముద్రలను స్వీకరించి మనల్ని మనం వైష్ణవులుగా తీర్చిదిద్దుకోవాలి, మనం విష్ణు భక్తులమని చెప్పుకోవాలి. అందువల్ల ఆ కృష్ణుడు నడయాడినటువంటి స్థలంలో ఉన్నటువంటిది గోపీచందనం, అందువల్ల అది పవిత్రం. భగవంతుడి ఆయుధాలు, అందువల్ల అవి పవిత్రం. వాటిని శరీరానికి లేపనం చేసుకొని వాటిని ధారణ చేస్తే శరీరానికి పవిత్రత వస్తుంది. అందువల్ల విష్ణు పూజ, విష్ణోద్దేశకమైనటువంటి సంధ్యావందనం, జపం, హోమం, తర్పణం ఏదైనా కూడా మనకు అది సత్ఫలితాలను ఇస్తుంది. ఎందువల్ల? స్వామి నేను నీ భక్తుడను అని చెప్పుకొని చేయాలి. విష్ణు భక్తి లేకుండా చేస్తే అది ఆ కర్మ వ్యర్థమే. భగవంతుడి భక్తి అంటే భగవంతుడు దేన్ని ఆదేశించాడో దాన్ని పరిపాలించడమే భగవంతుడి యందు భక్తి కలిగి ఉండటం. భగవంతుడు ఆదేశించాడు, నామము అంటే భగవంతుడి కేశవాది నామములు, దాంతో శరీరాన్ని అలంకరించుకోవాలి. తర్వాత ముద్రధారణ చేయాలి. భగవంతుడే చెబుతాడు, మదీయత్వ జ్ఞాపనాయ ధారయేత్ తప్త చక్రకం. నా వాళ్ళు అని తెలియడానికి తప్త చక్రాన్ని ధారణ చేయండి. మమ చక్రాంకితం దృష్ట్వా యుక్తం పాపైరనేకశః యమదూతాన్ అస్పృశంతి. ఎవరి శరీరం మీద తప్త చక్రాంకితాలు అర్థాత్ తప్త చక్రం శంఖం ఉంటుందో వారు పాపం చేసినా కూడా పాపాలు దూరం అవుతాయి. యమదూతులు వారిని స్పర్శ చెయ్యరు. యమదూతాన్ అస్పృశంతి తప్తాంగారం ఇవాపరం. మమ చక్రాంకిత తనుః మ్రియతే యత్ర కుత్రచిత్. నా చక్రాది ధారణలను, గోపీచందనాన్ని చక్రాదిను ధారణ చేసుకొని చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడ మరణించినా కూడా ప్రయాగే యాగతి ప్రోక్త. ప్రయాగంలో మరణిస్తే ఏ గతిని చెప్పారో ఆ గతిని చెబుతారు దేహికి. అందువల్లనే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంస్కారాన్ని చేయటం కంటే ముందు స్నానం చేయించి గోపీచందన ధారణ చేయిస్తారు. ఎందుకంటే ఇదే కారణం చేత అక్కడ కూడా విష్ణు భక్తిని మనం తెలియపరచాలి అన్నటువంటిది ప్రధాన ఉద్దేశం. అందువల్ల అవశ్యంగా తప్త చక్రాంకితాన్ని, తప్తమైనటువంటి ముద్రలను, 5 ముద్రలను సత్యాత్మ తీర్థుల వారు ఇస్తారు. అవశ్యంగా స్వీకరించండి. ఒకసారి స్వీకరించండి, సరిగా పడలేదు అనో, ఇంకా బాగా అందరికీ కనిపించాలి అనో అలా వెళ్ళొద్దు. స్వాముల వారిని ఇబ్బంది పెట్టొద్దు. వారు ఏది వేస్తే అదే మనకు పురుషార్థదాయకం అని చింతన చేసి అవశ్యంగా వెళ్ళి స్వీకరించి, ఒక్కసారి స్వీకరించండి చాలు. చాతుర్మాస్యంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి ఎవరైతే బెంగళూరులో స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళు అక్కడే తీసుకోండి. లేకపోతే స్వాముల వారు మలఖేడ వస్తారు, అక్కడైనా తీసుకోండి. లేకపోతే ఈసారి చాతుర్మాస్యం ముంబై మహానగరంలో ఉన్నది, అక్కడికైనా వెళ్ళి తీసుకోండి. మొత్తం కార్తీకం వరకు సమయం ఉన్నది, అంత లోపల ఒకసారి తీసుకుంటే చాలు. అది రెన్యువల్ చేసుకున్నట్టుగా. ఇది ఆఫర్ అయిపోయింది అంటే వ్యాలిడిటీ అయిపోయింది, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్టుగా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా తప్తముద్రాధారణ మనం అవశ్యంగా చేసుకోవాలి అన్నటువంటి అంశాన్ని మనకు తెలియపరుస్తారు. ఈ విధంగా తప్తముద్రాంకనం చాలా మహత్తరమైనటువంటిది అని చెబుతారు. ఇక ఈ చాతుర్మాస్య సందర్భంలో భగవంతుడు ధరాదేవికి ఉపదేశించినటువంటి కొన్ని దాన విశేషాన్ని చెప్పేటువంటి కథలున్నాయి.
చాలా దివ్యమైనటువంటి కథలను భగవంతుడు చెబుతూ వెళతాడు. అందులో చాతుర్మాస్య మహాత్మ్యంలోనే వచ్చినటువంటి ఒక 2 కథలను మనం తెలుసుకుందాం. వారాణసి క్షేత్రంలో వారాణ అసి అన్నటువంటి 2 నదులు అవి కలుస్తాయి కాబట్టి అది వారాణసి. అక్కడ శంభూక అన్నటువంటి ఒక వ్యక్తి, తాను చాలా పేదవాడు, చాలా సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతూ ఉన్నాడు. అతడికి పుట్టినటువంటి సంతానం అంతా కూడా చనిపోతూనే ఉన్నది, ఎవరూ బ్రతకడం లేదు. ఇప్పుడు భార్య, ఒక చిన్న పిల్లవాడు మాత్రమే ఉన్నాడు. అంతే అతడి సంసారం. తను కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు. ఇక భార్యకు అది ఎన్ని చోట్ల ముడి వేసిందో ఆ చీరకు తెలియదు, అన్ని చోట్ల చిరిగిపోయింది. అటువంటి ఇది. ఆ ఆకలితో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇటువంటి ఘోరమైనటువంటి దారిద్ర్యం. అప్పుడు భార్య అంటుంది, ఆ పిల్లవాడి స్థితిని నేను చూడలేను, అతడి కొరకు నేను వేరే వాళ్ళను ఆశ్రయించవచ్చు, కానీ అలా ఆశ్రయిస్తే అది రౌరవ నరకానికి కారణమవుతుంది. అందువల్ల నేను నిన్ను వదిలిపెట్టి పోను. ఏమైనా చేసి నాకు కాకపోయినా వాడికైనా కడుపుకి ఏదైనా తీసుకురా అని చెబుతుంది. శంభూకుడు చాలా బాధపడతాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఊరి ఆ మధ్యలో వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడి గట్టిగా అరుస్తాడు. అతడి అరుపులు విని ఎంతో మంది వస్తారు. నాకు చాలా పేదరికం ఉన్నది, ఈ ఒక్క రోజుకి ఎవరైనా నాకు అన్నం పెట్టండి, రేపటి నుండి నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని అత్యంత దీన అవస్థతో వేడుకుంటాడు. దానికి అందులో ఉన్నటువంటి ఒక స్త్రీ గౌతమి అని, తాను సరే నేను ఇవాళ నీకు అన్నం పెడతాను నీ కుటుంబానికి అని పిలుచుకొని వెళ్ళి అన్నదానాన్ని చేస్తుంది. వాడు కడుపు నిండా తిని అవాల్టితో బ్రతుకుతాడు. మరుసటి రోజు తాను చెప్పినట్టుగా అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ముగ్గురు వెళతారు. కట్టెలు కొట్టి తాను మోపును తీసుకొచ్చేటప్పుడు విపరీతంగా ఎండ తాళలేక ఒక చెట్టు కింద మోపును వేసి అక్కడే సొమ్మసిల్లి పడిపోతారు. ఆ సందర్భంలో ఆ మార్గం గుండా గాలవరుషుల వారు వెళుతూ ఉంటారు. గాలవరుషుల వారు వెళుతూ ఉన్నప్పుడు వారి పరిస్థితిని చూసి కమండలు జలంతో వాళ్ళను ప్రోక్షణ చేసి అందులో ఉన్నటువంటి నీళ్లనే వాళ్ళ నోట్లో వేసి వాళ్ళను బ్రతికిస్తారు. వాళ్ళు బ్రతకడం ముఖ్యం. అందువల్ల వాళ్ళు కాస్త తేరుకున్న తర్వాత ఆ శంభూక తాను అడుగుతాడు, స్వామి, ఇంత ఘోరమైనటువంటి దారిద్ర్యం, రోగం, పుట్టిన కుమారులు ఎవరూ బ్రతకటం లేదు, ఏమిటి నా పరిస్థితి, మీరు మహానుభావులు, మీరే నన్ను ఉద్ధరించాలి అని వేడుకుంటాడు. అప్పుడు గాలవముల వారు చెబుతారు, వెనకటికి విదేహ నగరంలో సుదాస అనేటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. మహా శ్రీమంతుడు, ఉత్తమ ఆచార సంపన్నుడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్య మీద ప్రేమ తగ్గి 2వ భార్య మీదనే విపరీతంగా మోహిస్తూ ఉండేవాడు. మొదటి భార్య యందు ఒక కుమారుడు కలిగాడు. ఆమెకు దైవభక్తి ఎక్కువ. ఆమె భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉండగా కాలాంతరంలో ఆ సుదాసుడికి ఆ మొదటి భార్య యందు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడికి నందక అని పేరు పెడతారు. 2వ భార్యకు ఇది సరిపోదు. ఆ నందకుణ్ణి ఏ విధంగా అయినా సంహారం చేయాలి అని చెప్పి తాను ఆలోచన చేస్తుంది. అది మొదటి భార్యకు తెలిసి, ఇక్కడ ఉంటే నా కుమారుడికి నాకు క్షేమం కాదు అని ఆ ఇల్లు వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది సుదాసుడి మొదటి భార్య. తర్వాత ఇద్దరే అక్కడ జీవితాన్ని కొనసాగిస్తారు. తాను అక్కడికి వెళ్ళి తన అన్నదమ్ముల ఇంట్లో తాను ఉంటుంది. నందకుడు పెరిగి పెద్దవాడవుతాడు, మంచి ధనవంతుడు అవుతాడు. ఆ విధంగా అక్కడ సుదాసుడి కొడుకు పెరుగుతాడు. ఇక్కడ సుదాసుడు వృద్ధాప్యం కలుగుతుంది. ధనమంతా చోర్లు అపహరించుకొని వెళ్ళిపోతారు. భిక్షాటనే మిగులుతుంది. ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఈ మొదటి భార్య పిల్లవాడు తన కుమారుడు ఉన్నటువంటి ఊరికే వచ్చి వాళ్ళింటి దగ్గరే భిక్షను
అడుగుతూ ఉన్నాడు. అది తెలుసుకొని ఇతడు నా భర్త అని తెలుసుకొని ఇంట్లో పిలుచుకువచ్చి అతడిని ఆదరించి సకల సేవలను చేస్తుంది. అతడికి చాలా బాధ కలుగుతుంది. నేను ఇటువంటి వారినా నేను వదులుకున్నది అని. తరువాత కొన్ని రోజులకు అతడి శరీరం అంతా కూడా రోగగ్రస్తమై పురుగులన్నీ కూడా శరీరానికి క్రిమి కీటకాలన్నీ కూడా తినేస్తూ ఉన్నాయి. అటువంటి అంత్యకాలంలో పుత్రుడు కొంతమంది బ్రాహ్మణులను పిలిపించి వారిచే ఆశీర్వాదాన్ని చేసి తండ్రి ద్వారా కొన్ని దానాలను చేయిస్తాడు. చివరికి సుదాస చనిపోతాడు. అతడికి చేయవలసినటువంటి ఔర్ధ్వదేహిక కర్మలన్నీ కూడా నందకుడు చేస్తాడు. కొన్ని రోజులకు ఆ పినతల్లి కూడా చనిపోతుంది. ఆమెకు కూడా సద్గతిని కలిగిస్తాడు. తర్వాత ఆ నందకుడు తర్వాత సుధామ అన్నటువంటి చేది దేశం యొక్క రాజకుమారుడుగా జన్మిస్తాడు. అప్పుడు సుబాహు అని పేరు. ఈ జన్మలో ఎవరైతే తల్లిగా ఉన్నదో ఆమెనే అక్కడ తల్లిగా వస్తుంది. తరువాత ఆ సుదాస తండ్రి అయినటువంటి సుదాస విష్ణు శర్మ అన్నటువంటి బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. అక్కడ ఎవరైతే రెండవ భార్యగా ఉన్నదో తనే ఇక్కడ భార్యగా వస్తుంది. చూడండి, కథ చాలా విచిత్రంగా ఉన్నది. ఆ భార్యనే ఇక్కడ తనకు విష్ణు శర్మకు భార్యగా వస్తుంది. తర్వాత మొదటి జన్మలో ఆ సుదాసగా ఉన్నప్పుడు భార్యను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు, మొదటి భార్యను. అందువల్ల ఇప్పుడు తాను చాలా పేదవాడిగా ఉంటాడు. తాను ఎంత అధ్యయనం చేసినా కూడా వేదాది శాస్త్రములు తలకు ఎక్కేది కాదు. చివరికి ఏం చేయాలో అర్థం కాకుండా పత్ని సమేతంగా నర్మదా నది తీరానికి వెళ్లి అక్కడ తపస్సు చేస్తూ మరణాన్ని పొందుతాడు. భార్య కూడా సహగమనాన్ని చేస్తుంది. చాలా డబ్బు అపేక్ష ఉండి ఆ విష్ణు శర్మ చనిపోతాడు. అందువల్ల తరువాతి జన్మలో ధనద అని తాను పేరుతో ఒక శ్రీమంతుడిగా తాను జన్మిస్తాడు. మాహిష్మతి నగరంలో జన్మిస్తాడు. తరువాత ఆ భార్యనే, ఏ భార్య రెండో భార్యగా సుదాసుకు విష్ణు శర్మకు వచ్చిందో, విష్ణు శర్మ భార్యగా, ఆమెనే ఇక్కడ కూడా ఈ ధనదుడికి భార్యగా వస్తుంది. సరే, అపారమైనటువంటి సంపదలన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నా కూడా ఎవరికి దానం చేయకుండా తాను జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరైనా యాచకులు వస్తే వారికి ఇంత కూడా అన్నాన్ని పెట్టేవాడు కాదు, భిక్షను వేసేవాడు కాదు. ఎవరికైనా ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు అని ధనం కోసం యాచిస్తే వాళ్లను అవమానపరిచేవాడు. నానా విధమైనటువంటి క్రూరమైనటువంటి మాటలను మాట్లాడి తిరస్కరించేవాడు. తాను మాత్రం భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక సభ జరిగేది. అక్కడ ముకుంద అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. తన కూతురు వివాహం ఉన్నది, తనకు చాలా డబ్బు ఆవశ్యకత ఉన్నది, ఇవ్వండి అని సభలో అడుగుతాడు. ఎంతో మంది తమకు తోచినంత సహాయాన్ని చేస్తారు. అప్పుడు ఆ ముకుందుడిని అందరి ఎదురుగా పిలిచి, నా ఇంటికి రానికి ఏదైనా ఇస్తాను అని చెప్పి ఇంటికి పిలుస్తాడు. పిలిచి అక్కడికి వెళితే తానంటాడు, నీవు మూర్ఖుడవు, ఏమీ సంపాదించకుండా వివాహాన్ని ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు పిల్ల పెళ్ళిడికొచ్చింది అని అంటావు. వాళ్ళని పోషించలేనటువంటి వాడివి, నీకెందుకురా ఈ సంసారం అంతా కూడాను అని తాను ఒక నయా పైసా ఇవ్వలేదు, కానీ తిడతాడు. మమ్మల్ని ఎందుకు పీడిస్తూ ఉన్నావు అని. అది చూసి చాలా అపహాసాన్ని చేసి పంపిస్తాడు. బ్రాహ్మణుడు బాగా మనస్సుకు నొచ్చుకొని వెళ్ళిపోతాడు, తాను అక్కడ ఉండడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చంద్రశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు, మాయాపురి నివాసి, తాను ధనాన్ని యాచిస్తూ వచ్చి ఈ ధనదుడి దగ్గరికి వస్తాడు. వస్తే తాను ఒక ఆన చాలా కొంచెం అంత ఇచ్చి తీసుకో అని చెప్పి అంత ఇచ్చి బ్రాహ్మణుడిని తిరస్కారం చేస్తాడు. ఆ చంద్రశర్మ తాను ఇంత తీసుకొని ఇతడితో అవమానపడేది ఎందుకు అని, నాకు ఇంత అవసరం ఉన్నది, అంత ఇచ్చేటైతే మీరు ఇవ్వండి, లేకపోతే మీ ధనాన్ని మీరు తీసుకోవచ్చు అని పెట్టేసి వెళ్ళిపోతాడు.
అతడు ఇచ్చేదే తాను దాన్ని తీసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు ధనదుడు. ఈ విధంగా జరిగింది. తరువాత ఆ చంద్ర శర్మ అతడి క్రోధాగ్నికి బ్రాహ్మణుడు, అర్థాత్ ఆ క్రోధాగ్నికి ఈ ధనదుడికి శాపం తగులుతుంది. శాపం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోతాడు. తర్వాత తాను పత్ని సమేతంగా అరణ్యానికి వెళతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి అంటే తనే సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఒక పులి దాడి చేస్తుంది. ఇప్పుడు అరుస్తాడు. భార్య వెళుతుంది. నన్ను తిను, అతను మా ఆయన్ని వదిలిపెట్టు అని అంటుంది. అయినా కూడా పులి సంహారం చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలినంతా అవయవాలను తీసుకుని రోదిస్తూ ఆ భార్య తాను ఒక పర్వతం మీద నుండి కింద పడి తాను సహగమనాన్ని చేసి ఇద్దరు కూడా చనిపోతారు. ఈ విధంగా ఉన్నది అని గాలవ ఋషుల వారి ఈ కథనంతా చెప్పి, శంభూక, ఆ ధనద ఎవరో కాదు, నీవే. వచ్చిన వారికి ఏమీ దానం చేయలేదు. దానం చేయకపోగా వారిని అవమానించావు. వచ్చిన వాళ్లను ప్రతి ఒక్కరిని నీ ఐశ్వర్యాన్ని చూపించి వాళ్లను తూలనాడావు. దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ అనుభవిస్తూ ఉన్నావు. ఆ భార్యనే ఎవరు అన్ని జన్మల్లో నీకు భార్యగా వచ్చింది, ఆవిడనే ఈవిడ నీకు భార్యగా ఉన్నది. దానం చేయకపోయినందువల్ల నీవు దరిద్రుడిగా జన్మించావు. బ్రాహ్మణులను అవమానించి వచ్చిన వారిని అవమానించినందుకు నీవు రోగగ్రస్తుడి అయ్యావు. వాళ్లకు ఇస్తాను అని ఇంటికి పిలిపించి ఇవ్వకుండా వాళ్లను తిరస్కరించావు కదా, అందువల్ల నీకు పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ కుమారులు మరణిస్తూ ఉన్నారు. దాన్ని ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇచ్చిన దాన్ని దత్తాపహారం అవుతుంది. ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుంటే అది దత్తాపహారం. దానం ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకోకూడదు, అది దత్తాపహారం. ఆ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ నీవు స్వీకరించావు. దానివల్ల నీకు కార్యసిద్ధి లేదు. ఏ పని తలపెట్టినా అదేది కూడా పూర్తి అవ్వకుండా నీకు చేతిలో ఏమీ మిగలటం లేదు అని చెప్పి, ఇది నీ వృత్తాంతము. ఎన్ని పాపాలను చేశావు, ఎంతమందిని అవమానించావు. ధనం ఉన్నది దానం చేయడం కొరకు, భోగాన్ని చేయాలి, దాంట్లో విభాగాన్ని చేసుకొని చెయ్యాలి అని గాలవుల వారు ఉపదేశిస్తారు. సరే, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగింది. మంత్రపూతమైనటువంటి జలాన్ని నేను ప్రోక్షణ చేశాను, అందువల్ల నీ దేహం పవిత్రమైంది, పాపాలన్నీ కూడా దూరమయ్యాయి, నీ రోగం కూడా దూరమవుతుంది, చింతవద్దు. ఈ కుమారుడు చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు, వాడేం చనిపోడు, నీ భార్య కూడా ఆరోగ్యం లభిస్తుంది. ప్రతిరోజు నువ్వు చేయవలసింది ఇదే పని. వెళ్ళి అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని రా, దాన్ని అమ్ము, వచ్చిన దాంట్లో ప్రతిరోజు కూడా కాశీనగరంలో ఉంటావు కాబట్టి గంగా స్నానాన్ని చెయ్యి. వచ్చిన దాంట్లో 4వ పావలా భాగాన్ని నీవు దానం చెయ్యాలి. 3 భాగాలతో నీవు జీవితాన్ని కొనసాగించు అని చెప్పి, ఇక నీ జన్మ 60 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఇప్పటి నుండి ఇంకా 60 సంవత్సరాలు నీవు బ్రతుకుతావు. నీతోనే నీ పత్ని కూడా చనిపోతుంది. తర్వాత నీవు ఉత్తమ ధనవంతుడిగా, వేదాంగ పారంగతుడిగా నీవు జన్మిస్తావు అని చెప్పి తాను అక్కడి నుండి, ఈ కుమారులే వీళ్లే నీకు అక్కడ కూడా సంబంధికులుగా వస్తారు. తర్వాత నా అనుగ్రహం వల్ల నీకు పూర్వజన్మ స్మృతి కూడా ఉంటుంది అని చెప్పి, వచ్చిన వాళ్లను అవమానపరచవద్దు. వాళ్ళేదో కష్టాల్లో ఉంటారు, వాళ్లకు పూర్వజన్మ ప్రారంధం ఉంటుంది. మనకు ఉన్న దాంట్లో మనం సహాయాన్ని చేయాలి. తిథి చూసుకొని రాకుండా వచ్చేటువంటి వ్యక్తి అతిథి అని శాస్త్రం చెబుతుంది. అటువంటి అతిథిని మనం ఎంత ఉందో, వాళ్ళు చాలా ఇస్తున్నారు, నేనంత ఇవ్వలేను, అదేమీ వద్దు. నీకు భగవంతుడు ఎంత ఇచ్చాడు, నీకు ఎంత స్తోమత ఉన్నది, దాన్ని తెలుసుకొని దానం చెయ్యి
అంతే తప్ప వాళ్ళు అంతిస్తున్నారు, నేను ఇవ్వకపోతే ఏమనుకుంటుందో, నామోషీనో లేకపోతే ఇంకెవరేమో అనుకుంటారు అని చెప్పేసి ఎప్పుడూ అనుకోవద్దు. వచ్చిన వాళ్లను వాళ్ళు ఎవరైనా కానీ అన్నదానాన్ని, ప్రాణి పక్షులకు నానా విధమైనటువంటి ఆహారాలను ఇచ్చి అందరి అనుగ్రహాన్ని సంపాదించు అని గాలవుల వారు అతడికి ఉపదేశాన్ని చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ విధంగా శంభూకుడు తాను జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అవంతి నగరంలో ఒక బ్రాహ్మణుడు, అతడి పేరు కపిల అని, మంచి శ్రీమంతుడే, భార్గవ గోత్రంలో జన్మించాడు. సుశీల అతడి భార్య. అతడు శ్రీమంతుడైనా కూడా ఇంకా డబ్బు సంపాదించాలి అన్నటువంటి కోరిక విపరీతంగా ఉన్నది. యజ్ఞయాగాదులను చేయిస్తాడు, అయినా భిక్షాటనకు వెళతాడు. ఎందువల్ల? ఆ వచ్చిన దాంతోనే జీవించాలి అని. ప్రతిరోజు తీసుకురావాలి, డబ్బును దాచిపెడుతూ ఉండాలి. ఇదే అతడి వృత్తి అయిపోయింది. తాను దానం చేసేది పోని తాను కడుపు నిండా తినేవాడు కూడా కాదు ఆ బ్రాహ్మణుడు, కపిల అనేటువంటి బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఎవరైనా భోజనానికి పిలవాలి, అక్కడికి నేను వెళ్ళాలి, ఇంట్లో ఖర్చు ఉండకూడదు అని. ఇక భార్య తాను సుఖంగా జీవించాలి అన్నా కూడా ఆ కపిల వదిలిపెట్టేవాడు కాదు. నేను ఎంత చెప్తే అంతే, రోజు ఇంతే తినాలి, నువ్వు ఎక్కువ తినకూడదు. ఈ విధంగా చాలా భార్యను హింసించేవాడు. ఎవరు భోజనానికి పిలవకపోతే సాయంత్రం వరకు వేచి చూసి చివరికి ఇంట్లో వచ్చి గంజినీళ్లు తాగేవాడే తప్ప మంచి భోజనాన్ని ఒక్కరోజు కూడా చేయలేదు కపిల బ్రాహ్మణుడు. పితృదేవతల శ్రాద్ధాది రోజులు వచ్చినా అవాళ కూడా బయటనే చూసేవాడు తప్ప ఇక్కడ ఇంటికి వాళ్ళని పిలిచి భోజనాన్ని పెట్టేవాడు కాదు. ఈ విధంగా ఉంటూ ఉండగా భార్య కూడా ఎవరికి భిక్ష వేయకూడదు, కండిషన్స్ చాలా పెట్టాడు. ₹1 ఇంటి నుండి వెళ్ళకూడదు అని. భార్య అతడికి భయపడి అలాగే ఉంటూ ఉన్నది. ఈ విధంగా ఉన్నా కూడా ఆమెకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు తాను తులసి పూజ, భగవంతుడి ఆరాధన ఏది సాధ్యమవుతుందో దానితోనే భగవంతుడిని ప్రతిరోజు నానా విధమైనటువంటి సేవలను చేస్తూ తానున్నది. ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళి హరికథా శ్రవణ, పురాణ ప్రవచనాలను వింటూ ఉండేది. ఈ విధంగానే తాను జీవితాన్ని కొనసాగించింది. ఆ సందర్భంలో పరనాద అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, తాను అత్యంత దరిద్రుడు, తాను డబ్బు కోసం ఊరూరు తిరుగుతూ మధ్యాహ్న సమయానికి ఇక్కడికి వస్తాడు. వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భార్య సుశీల తాను అన్నీ కూడా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి, మా వారు ఇంట్లో లేరు, వారు వచ్చేంత లోపల నాకు ఏది సాధ్యమవుతుందో అంత వండి వడ్డిస్తాను అని చెప్పేసి కూర్చోబెట్టి అతడికి భోజనాన్ని వండి తాను భోజనాన్ని ఇస్తుంది. భోజనం అయిన తర్వాత అతడు విశ్రమిస్తాడు. తర్వాత, ఇంత వేసవిలో మీరు బయట వస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఏమిటి, ఏం కావాలి మీకు అని అడుగుతుంది. పరనాథ అంటాడు, నేను వేదాధ్యయనాన్ని చేయాలి అని ఆలోచన నాకు, కానీ నాకు పేదరికం ఉన్నందువల్ల అది సాధ్యపడటం లేదు. 12 సంవత్సరాలు నన్ను పోషించాలి, అంత ధనం దొరికితే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. అది విని ఆ సుశీలమ్మకు చాలా మనస్సులో అయ్యో అనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేస్తాను అంటే దానికి సహాయం చేయకపోతే ఈ జన్మ ఎందుకు వ్యర్థం. అందువల్ల తాను ఆలోచన చేస్తుంది, మా ఇంట్లో డబ్బు ఉంది, మా వారు దాచిపెట్టారు, దాన్ని నేను మీకు చూపిస్తాను, మీకు ఎంత కావాలో అంత తీసుకొని మీరు మా వారు వచ్చే లోపల మీరు వెళ్ళిపోండి. ఆ పరనాథుడికి చాలా సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగి తాను ఎక్కడైతే డబ్బు దాచిపెట్టారో అక్కడికి వెళుతుంది. ధనాగారాన్ని చూసి తాను తీసుకోవాలి. అప్పుడు అక్కడ ఒక సర్పం, పాము దాన్ని సంరక్షణ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పాము మాట్లాడుతుంది. వాడు ఆ పరనాథ భయపడతాడు పామును చూసి. పాము మాట్లాడుతుంది మానవ భాషలోనే, విప్రోత్తమ, నేను
కుబేర మరియు యక్షుల ద్వారా ఇక్కడ నియమించబడ్డాను. ఈ ధనమంతా కూడా కపిల బ్రాహ్మణుడిది కాదు. మరి ఎవరిది అంటే ఈ సుశీలది కూడా కాదు, భార్యాభర్తలది కాదు. మరి ఎవరిది అంటే కాశీలో ఉండి ప్రతిరోజు దానం చేస్తూ ఉన్నాడు కదా, ఆ శంభూకుడిది. అందువల్ల ఆ శంభూకుడికి చెందింది. ప్రతిరోజు కట్టెలు అమ్మేసి అందులో 4వ భాగాన్ని దానం చేస్తూ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళు. అతడి పుణ్యఫలం వల్ల ఇదంతా కూడా లభించింది. ఇది నీకు కావాలి అంటే అక్కడికి వెళ్ళి అతన్ని అడుగు. అతడు తీసుకోమని సంకల్పం చేసి ఇస్తే అవశ్యంగా తీసుకోవెళ్ళు, నేను నీకు ఇబ్బంది పెట్టను అని చెబుతాడు. ఇది విని పర్ణాదుకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి, ఇతడు సంపాదించింది అని భార్య కపిల బ్రాహ్మణుడు సంపాదించింది అని భార్య సుశీల చెప్తూ ఉన్నది. కానీ దాన్ని సంరక్షణ చేసేటువంటి, నిధి సంరక్షణ చేసేటువంటి ఆ సర్పం చెబుతూ ఉన్నది ఇది ఇతడిది కాదు, ఆ శంభూకుడిది. సరే అని అతడు అదంతా విని సుశీలకు, అది ఆమె కూడా వింటుంది, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సరే, సర్పం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చెయ్యి, నీకు వేదాధ్యయనం ప్రధానము, నువ్వు వెళ్ళు అని చెబుతుంది. సరే అని తాను అక్కడి నుండి శీఘ్రంగా కాశీకి వెళ్ళి శంభూకుడిని పరిచయం చేసుకొని శంభూకుడి దగ్గర వెళ్ళి అడుగుతాడు. నీవు ప్రతిరోజు సంపాదించిన దాంట్లో 4వ భాగాన్ని ఇస్తున్నావు కదా, నేను పాంచాల దేశంలో ఉన్నటువంటి పరనాద బ్రాహ్మణుని, నాకు చాలా పేదరికం ఉన్నది, అందువల్ల డబ్బు కావాలి. ఈ విధంగా వెళితే అక్కడ నీ పేరు చెప్పి నీ పేరు మీద ఒక నిధి ఉన్నది, అది తీసుకోవాలి అంటే సర్పం అడ్డుపడుతూ ఉన్నది. నీవు సంకల్పం చేసి నాకు ఇస్తే అవశ్యంగా నేను దాన్ని స్వీకరించుకొని నా అధ్యయనాన్ని పూర్తి చేసుకుంటాను అని అంటాడు పరనాథ. శంభూకుడికి కూడా ఆశ్చర్యం అనిపించి, సరే దాన్ని, అది దైవ సర్పం కాబట్టి తను చెప్పింది కదా, కుబేరుడి ఆజ్ఞతో, యక్షుల ఆజ్ఞతో నేను దీన్ని సంరక్షణ చేస్తూ ఉన్నాను అని. ఇది దైవం కాబట్టి అది చెప్పిన దాంట్లో ఏ విధమైనటువంటి అసత్యం లేదు, నిజమే ఉంటుంది కాబట్టి నాది అయిన తర్వాత సంకల్పం చేస్తాను, నీకు ఎంత, నీ అధ్యయనానికి ఎంత కావాలో అంత నీవు తీసుకుని వెళ్ళు అని చెబుతుంది. సరే, అతడు మళ్ళీ తిరిగి వచ్చి సుశీలకు విషయం చెబుతాడు. ఇంకేమి ఆ ధనాన్ని తీసుకోవాలి, అంత లోపల కపిల బ్రాహ్మణుడు అక్కడికి వచ్చేస్తాడు. అది చూసి భర్తకు జరిగిందంతా కూడా చెబుతుంది భార్య. అందువల్ల ఇప్పుడు అతడికి ఆ డబ్బు కావాలి, అతడు తీసుకుంటాడు, మీరు అనుమతి ఇవ్వండి, మీరు విరోధం చేయవద్దు, అనుమతి ఇవ్వండి అని అడగదు, విరోధం చేయవద్దు. తనకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది కపిల బ్రాహ్మణుడికి. ఇదెక్కడి న్యాయం, నేను సంపాదించింది ఎవరో దానం చేయడం ఏమిటి, అతడెవరు సంకల్పం చేయడానికి అని అందరూ కలిసి ఆ డబ్బు ఉన్న చోటికి, నిధి ఉన్న చోటికి వెళతారు. అతడే దాన్ని తీసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ ఆ సర్పం అడ్డుపడుతుంది. కపిలుడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటిది, నేను దాచిపెట్టేటప్పుడు ఈ సర్పం కనిపించదు, తీసుకునేటప్పుడే సర్పం కనిపిస్తున్నది, ఇదేమిటిది? సరే, ఆమె మాట విని పరనాథ, నీవు తీసుకో, ఒక భారం అంటే 20 తులాలు ఆ లెక్కలో వస్తుంది, ఒక భారాన్ని నీవు తీసుకో. భారం కాస్త ఎక్కువనే తీసుకోవడానికి ప్రయత్నించాడు పరనాథ. అప్పుడు సర్పం అంటుంది, ఏలే హో ఏ పరనాథ, అరే పరనాథ, అతి ఆశ ఇది మంచిది కాదు, సర్వథా మంచిది కాదు. అందువల్ల నీకెంత కావాలో అంతే తీసుకో. అధ్యయనానికి అని చెప్పి వచ్చావు కాబట్టి నీవు నిజంగా స్వతహా మంచివాడివే, కానీ ఆశ ఉండకూడదు మనిషికి అని చెప్పిన వెంటనే సరే అని తనకెంత కావాలో అంతే తీసుకొని వెళతాడు. ఎందుకంటే సర్పం మళ్ళీ చెబుతుంది, ఇదంతా శంభూకుడి ఆర్జన అని. కపిలుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సర్పానికి నమస్కరించి ప్రార్థన చేస్తాడు. ఎవరు నాయనా నీవు, ఆ శంభూకుడెవరు, నాకు ఇంత హితాన్ని బోధించావు, ఇది సంపాదించినా కూడా ఇది నాది కాదు, వేరే వాళ్ళది అని, నాకు స్వర్గం ఎలా లభిస్తుంది అని అంతా అడిగిన తర్వాత ఆ సర్పం చెబుతుంది,
నేను వెనకటి జన్మలో ఒక చెక్క పని చేసేటువంటి వడ్రంగిని. మధుర నా వాసస్థానం. ఆ సందర్భంలో ఒక సూర్యగ్రహణం, పర్వకాలం. అందరూ కురుక్షేత్రానికి వెళతారు. నేను కూడా అక్కడికే వెళ్ళాను. అందరూ కూడా పరివారంగా స్నానాన్ని చేసి కురుక్షేత్రంలో నానా విధమైనటువంటి దానాలను చేస్తూ ఉన్నారు. ఆ కురుక్షేత్రంలో అందులోనూ పర్వరాగ అర్థాత్ సూర్యగ్రహణ సందర్భంలో మహాపర్వకాలం. అక్కడ ఏదిచ్చినా కూడా అక్షయమవుతుంది అని అందరూ చెప్పారు. ప్రతి ఒక్కరూ దానం చేస్తూ ఉన్నారు. కానీ నేను అత్యంత దరిద్రుణ్ణి, నా దగ్గర ఏమీ లేదు. ఇటువంటి జన్మకు ధిక్కారం ఉండని అని చెప్పేసి, ఎటువంటి బతుకు నాది, ఒక్క దానాన్ని కూడా నేను చేయలేను కదా, నాకంటే ఆ పశువులు మేలు అని తను రోధిస్తూ ఉన్నప్పుడు పత్ని సమాధానం చేస్తుంది, అలా వద్దు, మనకి ఏది ఉందో దాన్నే దానం చేద్దాము. నా దగ్గర ఏముంది, ఈ పనిముట్లున్నాయి, ఒక 2 అణ పైసలున్నాయి, దాన్నే దానం చేయండి. తీసుకువెళ్ళి తను దాన్నే దానం చేస్తాడు ఆ వ్యక్తి. దాన్నే దానం చేశాను. చేసిన పుణ్యం వల్ల ఆయుష్యం అంతా అయిపోయిన తర్వాత నేను చనిపోయాను. భార్య కూడా నన్ను అనుసరించింది. సూర్యగ్రహణ కాలంలో కురుక్షేత్రంలో నాకున్నదంతా నేను ఇచ్చేశాను. నా దగ్గర 4 కాసులున్నాయి, ఆ పనిముట్లు అన్నీ తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి కృష్ణార్పణం అన్నాను. సర్వస్వ దానం చేశావు కాబట్టి నేను మొట్టమొదట యమలోకానికి వెళితే అక్కడ యమధర్మరాజు నన్ను చూసి నీవు సూర్యలోకానికి వెళ్ళు అని నన్ను అక్కడి నుండి పంపించేశాడు. అందువల్ల ఒక మన్వంతర కాలం సకల భోగాలను అనుభవించి నేను మళ్ళీ కర్మశేషాన్ని మిగిల్చుకొని భూమి మీద వాసుదేవ అన్నటువంటి నామంతో వేదాంత పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడిగా జన్మించాను. ఆ సందర్భంలో ఇంటికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి నేను ధనమదంతో అవమానించాను. ఆ పాపం వల్ల ఈ సర్పయోని నాకు 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ ఆ బ్రాహ్మణుల అనుగ్రహంతో నాకు పూర్వజన్మ స్మృతి మిగిలింది. కుబేరుడు నన్ను అనుగ్రహించాడు. ఒక యక్షుడు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టాడు. ఈ ధనాన్ని సంరక్షించమని ఆదేశించాడు. ఇంతే, దాన్ని చేస్తూ ఉంటాను. అనతి కాలంలోనే ఎవరికైతే దీన్ని సమర్పించాలో వాళ్ళు వచ్చి తీసుకున్న వెంటనే నాకు ఈ సర్పజన్మ నుండి విముక్తి అని చెప్పి నేను ఈ సర్పం నుండి నేను వెళ్ళిపోతాను అని తాను ఇదంతా కూడా చెబుతాడు. సర్పము ఉపదేశాన్ని చేస్తుంది. పూర్వజన్మ స్మృతి ఉన్నది కదా, సకల శాస్త్రాలను తెలుసుకున్నాడు. అందువల్ల తాను ఉపదేశాన్ని చేస్తాడు. ఆ ఉపదేశాన్నంతా కూడా విన్నటువంటి కపిల బ్రాహ్మణుడికి చాలా సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగి ఆ కపిల బ్రాహ్మణుడు తాను ధన్యుణ్ణి, కృతకృత్యుణ్ణి అని చెప్పేసి సర్పం యొక్క ఆదేశానుసారంగా తాను ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నియమనిష్టలతో చేస్తాడు. సద్ధర్మాచరణ అని చెప్పారు. అందువల్ల విశేషంగా చాతుర్మాస్య వ్రతాన్ని చేసి వచ్చినటువంటి ఆదాయాన్నంతా కూడా తాను దానం చేయడం ప్రారంభిస్తాడు. సార్థకమైనటువంటి జీవితాన్ని తాను గడుపుతూ ఉంటాడు. తర్వాత కొంత సమయం తర్వాత ఆ కాశీలో ఉన్నటువంటి శంభూక తాను మరణాన్ని పొందుతాడు. పత్ని కూడా మృతి చెందుతుంది. యమ ఆదేశం ద్వారా ఆ శంభూక ఈ కపిలుడి కుమారుడిగానే జన్మిస్తాడు. అతడికి యోగ్యమైనటువంటి జాతకర్మాది సంస్కారాలన్నింటినీ కూడా చేసి దేవశర్మ అని నామకరణాన్ని చేస్తాడు శంభూకుడికి ఈ కపిల బ్రాహ్మణుడు. అతడి పెరిగి పెద్ద అయిన తర్వాత 20 సంవత్సరాల వాడైన తర్వాత వివాహాన్ని కూడా చేస్తారు. ఆ సర్పం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ధనాన్ని చూపించి ఈ ధనమంతా కూడా నీదే
అని చెబుతారు. ఆ శంభూకుడే ఇక్కడ వచ్చాడు అన్నటువంటిది సర్పం ద్వారా కపిల బ్రాహ్మణుడికి తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుతాడు. సకల విద్యలను బోధిస్తాడు. అతడు అదంతా కూడా తెలుసుకొని ఉత్తముడై ఉత్తముడై పెరుగుతాడు. ఆ ధనాన్నంతా కూడా తీసుకొని ఆ దేవశర్మకు సర్పం చెబుతుంది. ఈ సంపదలంతా కూడా నీవే స్వీకరించు. నాకిక సర్పయోని నుండి ముక్తి కలుగుతుంది అని సర్పయోని ద్వారా అది ముక్తిని పొంది వెళ్ళిపోతుంది. ఈ విధంగా దివ్యమైనటువంటి యక్ష రూపాన్ని సంతరించుకొని తాను వెళ్ళిపోతుంది. ఆ దేవశర్మ తాను ఆ వచ్చినటువంటి ధనంతో ప్రతిరోజు కూడా దానాన్ని చేసేవాడు. దానాన్ని చేసి యోగ్యమైనటువంటి కాలంలో ఆ మాస కర్తవ్యాలన్నింటినీ కూడా నిర్వహణ చేస్తూ శ్రద్ధాభక్తులతో భగవంతుడిని నిరంతరంగా ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా ప్రారంభించి బ్రాహ్మణ అన్న సంతర్పణలు, వివాహాది శుభకార్యములకు దానం చేయడం, తాను మాత్రమే కాదు ఆ కపిల బ్రాహ్మణుడితో కూడా అనేక విధమైనటువంటి దానాలను చేయించి వారికి తీర్థయాత్రలను కూడా చేయిస్తాడు. ఆ వెనుకటికి శంభూక జన్మలో ఉన్నటువంటి పత్నినే ఇక్కడ కూడా పత్నిగా వస్తుంది, గౌరీ అని. వారికి 5గురు సంతానం కలుగుతారు. విశేషంగా తల్లిదండ్రుల సేవను చేసి వారికి వృద్ధాప్యంలో తీర్థయాత్రలను చేయించి మరణం తర్వాత వాళ్లకు మరణ కాలంలో చేయవలసినటువంటి దాన ధర్మాలు, మరణం తర్వాత కూడా వారికి అనేక దాన ధర్మాలను చేసి గయాది క్షేత్రంలో పిండదానం చేసి వాళ్లకు సద్గతిని కలిగిస్తాడు. ఈ విధంగా ఉన్నది ఇది చాతుర్మాస్య వ్రతం యొక్క మహిమను స్వయం కపిల, అదేవిధంగా శంభూక అందరూ కూడా అనుభవించినటువంటి ఒక దివ్యమైనటువంటి కథ అని చెబుతారు. మరొక కథను కూడా ఇదే చెబుతుంది. దీన్ని ఆచార్యుల వారు సంక్షేపంగా మహాభారతం తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. మహాభారతంలో కూడా ఈ కథ వస్తుంది. అదేమిటి అంటే, ధర్మరాజు నిత్యదానాన్ని సంకల్పించాడు. ప్రతిరోజు గో, భూ, హిరణ్య, తిల మొదలైనటువంటి అన్ని దానాలను చేసేవాడు. ఈ విధంగా చేస్తూ ఉండగా అది దానానికి వచ్చినటువంటి వారు ఎలా తెలియాలి అని బయట ఒక పెద్ద గంటను ఏర్పాటు చేశాడు. ఆ గంట ఎవరైనా కొడితే వాళ్లను దూతులను పంపించి వాళ్ళని పిలుచుకోవచ్చి వాళ్లకు ఏం కావాలో దానం చేసి పంపించేవాడు ధర్మరాజు. ఒకసారి పరీక్షించాలి అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తాను బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళతాడు. వెళ్ళి తాను ఆ గంటను వాయిస్తాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి అవుతూ ఉన్నది. ఆ సందర్భంలో దూతులు వెళ్ళి అడుగుతారు, ఎవరో వచ్చారు, దానం కావాలి. అప్పుడు ఆ ధర్మరాజు అంటాడు, బ్రాహ్మణ, రేపు ఉదయం రా, అవశ్యంగా నేను నీకు దానం ఇస్తాను. ఇవ్వను అని కాదు, రేపు ఉదయం రా, నీకు ఎంత ధనం కావాలో అంత నేను ఇస్తాను అని చెబుతాను. చెప్పిన వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆగకుండా వెళ్ళి భీమసేనుడి దగ్గరికి వెళ్తాడు. భీమసేనుడి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒక గంట ఉంటుంది, దాన్ని వాయిస్తాడు. భీమసేనుడు దూతులను పంపించి ఆ బ్రాహ్మణుని పిలిపిస్తాడు. చూడండి, అర్ధరాత్రి సమయం, మహానిశీత. వచ్చి ఏం కావాలి అని అడిగితే, రేపు యజ్ఞం చేస్తూ ఉన్నాను, అందువల్ల కావాలి అంటే, అప్పటికప్పుడు తన అద్భుతమైనటువంటి వజ్రాలు పొదిగినటువంటి కంకణాన్ని, అంటే వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వడం ఎందుకు అని అప్పటికప్పుడు ఆ కంకణాన్ని తీసి పెట్టి కృష్ణార్పణమని భీమసేనుడు ఇచ్చి వెళ్ళి, ఇప్పుడు భీమసేనుడు ధర్మరాజు ఇంటి ముందు ఉన్నటువంటి, అర్థాత్ తన ఇంటి ముందు ఆ గంటను మళ్ళీ వాయిస్తాడు. ధర్మరాజుకు ఆశ్చర్యం కలుగుతుంది. భీమసేనుడు ఎందుకు వాయించాడు గంటను? దూతులు వచ్చి అడుగుతారు, స్వామి అక్కడ భీమసేనుడే ఉన్నాడు. ధర్మరాజు వచ్చి, ఏం భీమసేన, నువ్వెందుకు వాయించావు అంటే, అప్పుడు భీమసేనుడు అంటాడు, నాకు చాలా సంతోషం కలిగింది, రేపటి ఉదయం వరకు నీవు బ్రతికి ఉంటావు అన్నటువంటి విశ్వాసం నీకుంది కదా రాజా. ఆ బ్రాహ్మణుడు వచ్చి దానం అడిగినప్పుడు రేపు ఉదయం ఇస్తాను అని నువ్వు అన్నావు కదా, అంటే నీకు నిశ్చయం ఉన్నది, రేపు ఉదయం వరకు నేను బ్రతుకుతాను అని. ధర్మరాజుకు చాలా అవమానం కలుగుతుంది. నేను తప్పు చేశాను,
ఆయుష్ ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. చేయవలసినటువంటి సత్కర్మలను అతి శీఘ్రంగానే మనం చేసేయాలి అన్నటువంటిది దీని ద్వారా భీమసేనుడు చెప్పిన వెంటనే వెళ్ళి ఆ బ్రాహ్మణుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని అడుగుతాడు, అయ్యా నీవు తీసుకో, నేను దానం ఇస్తాను, తీసుకో. నాకు అక్కర్లేదు అంటాడు బ్రాహ్మణుడు. ఎందువల్ల అంటే బ్రాహ్మణుడికి ఆశ ఉండరాదు. ఇది సత్కర్మకు వినియోగించాలి అని నేను వచ్చాను, నా దగ్గర లేదు, అందువల్ల రాజాశ్రయాన్ని పొందాను, ఇవ్వడం మీ కర్తవ్యం. భీమసేనుల వారు ఇచ్చేశారు. ఇంత నాకు చాలు, కార్యక్రమానికి ఇంత చాలు. దీనికంటే ఎక్కువ నేను అపేక్షిస్తే నేను మహా దోషిని అవుతాను, నాకు పాపం చుట్టుకుంటుంది. ఎంత అవసరమో దానికంటే ఎక్కువ ఎవరు కూడా అపేక్షించకూడదు. అలా అపేక్షిస్తే వాడు దొంగ. అందువల్ల నాకు ఆ ధనం వద్దు. అప్పుడు భీమసేనుణ్ణి ఆలింగనం చేసుకుని ధర్మరాజు అంటాడు, నీవే నాకు గురువు భీమసేన, ముల్లోకాలకు గురువు వాయుదేవుల వారు. అందువల్ల ఇహపరముల శ్రేయస్సును నీవు నాకు తెలియపరిచావు. నేను అజ్ఞానంతో మోసపోయాను. దానం చేసేటువంటి ఒక సువర్ణావకాశాన్ని నేను చేజార్చుకున్నాను అని ధర్మరాజు అన్న వెంటనే, నా ఈ జన్మకు అవమానం ఇది అని చాలా పరితపిస్తూ ఉండగా భగవంతుడు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడే కాబట్టి తాను శంఖచక్ర గదాయుధాలను ధరించి నిలబడతాడు. భగవంతుడు నిలబడ్డ వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది ధర్మరాజుకు. భీమసేన ధర్మరాజు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేస్తారు. చేసిన వెంటనే, స్వామి తప్పు చేశాను అని యుధిష్ఠిరుడు చాలా బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అప్పుడు భగవంతుడు, శోకమొద్దు, ఏడ్చొద్దు, ధర్మ కార్యంలో ఎప్పుడు కూడా విళంబం, లేట్ చేయకూడదు. ఆయుష్ ఎంత ఉంటుందో ఎవరికి తెలుసు. క్షణత కణశ్చైవ విద్యామర్థంచ సాధయేతని చెప్పినట్టుగా సర్వథా విలంబాన్ని చేయవద్దు, బ్రాహ్మణ రూపంలో వచ్చింది నేనే అని చెప్పి ఆ ధర్మరాజుకు సమాధానాన్ని చేస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడే ఈ విషయంలోనే ఒక కథను చెబుతాడు. సమయం అయిపోయింది, కానీ ఇదొక్కటి చెప్పేసి ఇవాళతో కృష్ణార్పణం చెప్పుకుందాం. కృతయుగంలో సంజయ అనేటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు మిథిలాపట్టణంలో ఉన్నాడు. మహా శ్రీమంతుడే. ఒకసారి సూర్యగ్రహణ నిమిత్తంగా గంగా స్నానానికి వెళ్ళాలి అని సంకల్పించుకొని బ్రాహ్మణులకు దానం చేయాలి అని అపార ధనరాశుల్ని, గోవులను అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళాడు. గ్రహణ కాలం సమీపించింది. స్నానం చేయాలి అని గంగలో ప్రవేశించాడు. ఆ సందర్భంలో ఒక మొసలి వచ్చి అతన్ని పట్టుకున్నది. అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అతడు చనిపోయాడు. అతడి పుత్రుడు సుధర్మ మా తండ్రి సంకల్పించాడు, అందువల్ల అది పూర్తి చేయాలి అన్నటువంటిది అప్పటికప్పుడు తాను ఆ సర్వస్వాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దానం చేసేసి, ఎప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతుందో తెలియదు, బయట ఉన్నటువంటి గాలి లోపలికి వస్తుందో కూడా మనకు నిశ్చితం లేదు. ఇప్పుడైతే అటువంటి వార్తలను రోజు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. బ్యాంకులో పని చేస్తూ చేస్తూ కుప్పకూలిపోతూ ఉన్నారు, ఇంకేదో చేస్తూ చేస్తూ కింద పడిపోతూ ఉంటారు. ఈ ఆయుధమైనటువంటిది లేదు, అందువల్ల అనిశ్చితమైనటువంటిది అని ఆ కుమారుడు చేసినటువంటి దానం వల్ల ఆ చనిపోయినటువంటి వైశ్యుడికి కూడా ఇద్దరికీ ఉత్తమమైనటువంటి గతి కలిగింది అన్నటువంటి దాన్ని కృష్ణుడు ధర్మరాజుకు, అంటే తండ్రి చనిపోయాడు, ఆ సందర్భంలో అతడి విధి విధానాలను చెయ్యాలి, అదంతా కూడా చేయడానికి సిద్ధమై మొదట దానం చేసేది, తర్వాత తండ్రి కార్యాలను అర్థాత్ దాన సంకల్పాన్ని చేస్తాడు. అప్పుడు దానం ఇవ్వడం రాదు, ప్రత్యామ్నాయంగా వేరే వారిని నిలబెట్టి వారి ద్వారా దానాన్ని చేయించి తాను తర్వాత కార్యాలను చేస్తాడు. ఈ విధంగా ఉన్నది. అందువల్ల
అవశ్యంగా దానాన్ని ఎవరిని అవమానించవద్దు, తిరస్కరించవద్దు. ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నందువల్ల అథవా లేకపోతే మా పెద్దవాళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వారు చేసినటువంటి పుణ్యం వల్ల ఏదో కాస్త భగవంతుడు ఊపిరాడడానికి ఇప్పుడు ఇచ్చాడు, కాస్త ధనాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి దాన్ని సార్థకం చేసుకుంటూ ఎంత సాధ్యమో అంత విపరీతంగా చేయడం శాస్త్రం చెప్పలేదు. వారి వారి యోగ్యత, వారి వారి స్థితిగతులను చూసుకొని దానాన్ని చేసేటప్పుడు కూడా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో అందరికీ కనిపించేట్టుగా నేను చేస్తున్నాను మైక్లో అనౌన్సులు చేసుకొని అలా వద్దు. భగవత్ ప్రీతి కొరకు ఇంటికి పిలిచి ఇవ్వడం శ్రేష్టం, లేకపోతే వారున్న ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడం ఇంకా శ్రేష్టం. ఆ విధంగా వెళ్ళి దానం ఇవ్వండి. నానా విధమైనటువంటి వ్రతాలను ఆచరించి ఈ చాతుర్మాస్యాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి అందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఈ 3 రోజులు ఇది జరిగింది. ఇదే విధంగా చాతుర్మాస్యంలో అప్పుడప్పుడు ఇటువంటి సత్కథలను చెప్పాలి అన్నటువంటిది కొంతమంది అభిప్రాయం. వాళ్ళందరూ కూడా అడిగారు. అందువల్ల రేపు వచ్చే పాడ్యమి నుండి 5 రోజులు టీకాచార్యుల వారి ఆరాధన నిమిత్తంగా వారి గ్రంథ విశేషాలు, వారిచ్చినటువంటి తత్వజ్ఞానం ఎటువంటిది, మన పరంపరలో టీకాచార్యుల వారి స్థానం ఏమిటి, వారి గురించి తెలుసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా మందికి మన మధ్వ పరంపరలో మధ్వాచార్యుల వారు తప్పితే, రాఘవేంద్ర స్వాముల వారు తప్పితే వేరే వారు తెలియరు. అందువల్ల అనేక మంది యతీశ్వరులు ఉన్నారు. వారి యొక్క అందులోనూ టీకాచార్యుల వారు అంటే మైనస్ టీకాచార్యులు, దెర్ ఈజ్ నో మధ్వ, ఆ విధంగా ఉన్నది. అందువల్ల టీకాచార్యుల వారి గురించి మాధ్వులైన తర్వాత మధ్వాచార్యుల వారి గురించి తెలుసుకోవడం ఎంత అనివార్యమో, ఎంత ఆవశ్యకతనో, అదేవిధంగా జయతీర్థుల వారి గురించి కూడా తెలుసుకోవడం అంతే అనివార్యం. అది కూడా ఇదే విధంగా సాయంత్రం 4-5 దాన్ని సమయం చెబుతాం. ఆ సమయానికి అనుగుణంగా అందరూ కూడా ఎవరికి వీలవుతుంది వారందరూ కూడా ఈ ఉత్తరాది మఠం రాజమండ్రి లింక్లో వస్తే అవశ్యంగా టీకాచార్యుల వారి గురించి తెలుసుకోవచ్చు అని చెబుతూ, హరిగురువుల అనుగ్రహంతో, సత్యాత్మతీర్థుల వారి అనుగ్రహంతో, విద్యను ఉపదేశించినటువంటి మాహులి ఆచార్యుల వారి అనుగ్రహంతో ఈ 3 రోజులు యథాశక్తి చెప్పాను. చెప్పవలసింది ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్పలేదు. 3 రోజులు యథాశక్తి చెప్పడం జరిగింది. దీని ద్వారా హరిగురువులు ప్రీతులవ్వని మీరందరూ కూడా ధర్మ మార్గంలో ఉండి విశేషంగా ధర్మాచరణ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ, శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.